Hello guys, welcome back to the channel. Today's video is for current affairs strategy for bank exams. In this video, we can discuss about the best sources and PDFs. What are the best PDFs to revise and what are the tips and tricks to score above cutoff marks. So let's start the video. So why current affairs is a game changer? Current affairs is a very important source which plays an important role in the mains exam. So when you are clearing prelims exam and after attending mains exam, you have to score good marks in current affairs. సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా గేమ్ చేంజర్ మెయిన్స్ ఎగ్జామ్లో హై స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా మనం కరెంట్ అఫైర్స్లో మనం హై స్కోర్ గెయిన్ చేయొచ్చు. ఈజీగా మార్క్స్ వస్తే మనం స్మార్ట్గా ప్రిపేర్ అవుతాయి. సో హై వెయిటేజ్ ఇన్ మెయిన్స్లో హై వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే మన మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఉండాలి అంటే అదే డిసైడ్ చేస్తుంది. కరెంట్ అఫైర్స్ అనేది గేమ్ చేంజర్ లాస్ట్కి. సో ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు సర్టెన్ స్ట్రాటజీస్ యూజ్ చేసి. అలాగే పీడిఎఫ్ సోర్సెస్ అయినా మెంటర్స్ అయినా బెస్ట్ మెంటర్స్ అయినా ఈజీగా మనం ఫాలో అవ్వి మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో ఫైనల్గా బెస్ట్ స్కోరింగ్ సెక్షన్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ అనేది క్రిటికల్గా ఉంటాయి. కొన్ని వెయిటేజ్ బట్టి ఉంటుంది. అలాగే హై లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అలాగే ప్రిపేర్ అవ్వాలి మనం దానికి. ఎగ్జామ్స్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. క్లర్క్కి పిఓకి చూసుకుంటే వెయిటేజ్ వచ్చేసి 85% ఉంటుంది. అలాగే ఆర్బీఐ అసిస్టెంట్ ఆర్బీఐ కేటగిరీ ఎగ్జామ్స్కి వెయిటేజ్ 95% అనేది హైగా కరెంట్ అఫైర్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఐబీపీఎస్ పీఓకి క్లర్క్కి 80% వెయిటేజ్ ఉంటుంది. ఆర్ఆర్బీస్కి వచ్చేస్తే 70% వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి సీఏకి. సో కరెంట్ అఫైర్స్ అనేది బిగ్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మన మెయిన్ సెలక్షన్కి ఫైనల్ లిస్ట్లో మన నేమ్ ఉండాలంటే ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్టు యాజ్ వెల్ యాజ్ ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ అకార్డింగ్ టు ద వెయిటేజ్ ఆఫ్ ద ఎగ్జామ్. మినిమం మనం అలా ఎంతవరకు కవర్ చేయాలి, ఏ ఎగ్జామ్కి ఏంటి అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్గా చూసుకుంటే మనకి అప్ టు 6 months వరకు ప్రిపేర్ అవుతే చాలు. మనం 6 months కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేస్తే ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. సెక్షనల్ కట్ ఆఫ్ బియాండ్గా మనకి హై మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. మినిమం 6 months అనేవి కరెంట్ అఫైర్స్ అనేవి మనం స్టడీ చేయాలి. మ్యాక్సిమం ఆర్బీఐ ఎగ్జామ్స్కి చూసుకుంటే 8 months అనేది కవర్ చేయాలి. ఎందుకంటే వాస్ట్ సిలబస్ ఉంటుంది. ఆర్బీఐకి రిలేటెడ్గా బ్యాంకింగ్ రిలేటెడ్గా ఎక్కువ మనం కవర్ చేస్తూ ఉండాలి. సో కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, నార్మల్గా ఇందులో టాపిక్స్ ఏంటి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే బ్యాంకింగ్ రిలేటెడ్గా అలాగే ఫైనాన్షియల్ న్యూస్ కూడా కవర్ చేయాలి. అలాగే చూసుకుంటే ఆర్బీఐ రిపోర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి, ఇంపార్టెంట్ సర్క్యులర్స్ అండ్ పబ్లికేషన్స్. సో మెయిన్ ఫోకస్ అనేది వాటి మీద మనం పెట్టాలి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి స్కీమ్స్ ఓరియంటెడ్ రిలేటెడ్గా ఒక ప్యాసివ్గా మనం స్టడీ చేస్తూ ఉండాలి. ఆ స్కీమ్ దేనికి ఎంత అలొకేట్ చేశారు మనీ, వాటి వల్ల ఎవరు యూజ్ అవుతారు, అలా డీప్గా స్టడీ చేస్తూ ఉండాలి. అలాగే అపాయింట్మెంట్స్ అండ్ అవార్డ్స్ కూడా మనం స్టడీ చేయాలి. అలాగే ఇందులో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అలాగే మనం దీంతోపాటు ఇంపార్టెంట్ డేస్ వాటి యొక్క థీమ్స్ ఏంటి, నేవీ డే ఏంటి, ఉమెన్స్ డే ఏంటి, సంథింగ్ అలా డేస్ ఉంటాయి కదా, వాటి యొక్క థీమ్స్ అవి కూడా ఉంటాయి. అవి కూడా అడుగుతారు మనకి. సో అవి కూడా స్టడీ చేయాలి. మెయిన్ టాపిక్స్ ఇవి. ఏవి వదిలేయాలి అంటే పొలిటికల్ డిబేట్స్ అనేవి మనం డిస్కస్ చేయక్కర్లేదు, మనం ఇగ్నోర్ చేయొచ్చు. అలాగే ఇర్రివలెంట్ ఎడిటోరియల్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఒపీనియన్స్ డిస్కస్ చేయడము, లేదంటే ఇర్రెలవెంట్గా ఉంటాయి మనకి ఎగ్జామ్ రెలవెంట్గా ఉండేవే చూడాలి. అలాగే స్టేట్ లెవెల్ లోకల్ న్యూసెస్ కూడా ఇగ్నోర్ చేయాలి మనం. అలాగే ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ గాసిప్స్ కూడా మనం అవసరం లేదు. అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏవైతే ఇంపార్టెంట్ స్కీమ్స్ అలాగే గవర్నమెంట్
స్కీమ్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అలాట్ చేస్తారు బడ్జెట్ రిలేటెడ్గా కానీ. అవన్నీ మెయిన్ ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క థీమ్స్ ఏంటి, వాటి వల్ల ఏం ఇంపాక్ట్ అవ్వాయి, ఎందుకు తీసుకొచ్చారు ఈ డేస్ థీమ్స్. అలాగే అపాయింట్మెంట్స్ కూడా మనం స్టడీ చేయాలి. ఎవరు మారుతూ ఉంటారు, బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్స్ కానీ అలా బ్యాంక్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ రిలేటెడ్గా మనం అపాయింట్మెంట్స్ అండ్ డేస్ కూడా మనం ఫోకస్ చేయాలి. సో మనం దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే డైలీ రొటీన్ ఎలా ఉండాలి అంటే మినిమం 1 అవర్ అయినా మనం డెడికేట్ చేయాలి. ఇవన్నీ రివిజన్ చేయడానికైనా, ఇవి ఫాలో అవుతూ ఉండడానికైనా డైలీ చేయాలి మనం. సో మనం ఒక ట్రస్టెడ్ సోర్సెస్ అనేది డైలీ అప్డేట్స్ కోసం మనం సపరేట్గా ఫాలో అవ్వలేము. అలాగే మన ఓన్గా అవి నోట్ చేసుకొని చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సర్టెన్ సోర్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో స్టిక్ టు ద వన్ సోర్స్ అండ్ యూ హ్యావ్ టు డెడికేట్ 1 అవర్ అట్లీస్ట్ పర్ డే. సో డైలీ యూ హ్యావ్ టు డూ దిస్. అలాగే ఎగ్జామ్ ఓరియంటెడ్ ఫ్యాక్ట్స్ కూడా, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అంటే షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ అంటే చాలా చాలా పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో no need to write all those facts. So you have to note down important facts and main points related to the banking and financial awarenesses. So for example, if you have any day and themes, you have to note down that theme and what is the importance of the day. So read like that. అలాగే రివిజన్ చేయాలి. ప్రీవియస్ నోట్స్ని ముందు రోజు రాసేదాన్ని కానీ నెక్స్ట్ డే మనం ప్రిపేర్ అయ్యి డైలీగా వింటాం కాబట్టి వీడియోస్ మనం రివైజ్ అనేది చేయాలి డైలీగా. తర్వాత ఎంసీక్యూస్ అంటే ఇప్పుడు డైలీ క్విజ్జెస్ అనేవి ఉంటాయి మనకి. సో డైలీ సోర్సెస్ ఫాలో అవుతూ అలాగే మన క్విజ్జెస్ కూడా అడ్డా 247 కానీ, టెక్స్ట్ బుక్లో కానీ, ఆలివ్ బోర్డ్లో కానీ, గైడ్లీలో కానీ మనకి డైలీ క్విజ్జెస్ 5 క్వశ్చన్స్ అనేవి టుడేస్ కరెంట్ అఫైర్స్ క్విజ్జెస్ అని కొడితే వస్తూ ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ అలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎంతవరకు మనకి అర్థమైంది, అలాగే ఎంతవరకు మనం అటెంప్ట్ చేయగలుగుతున్నాం అనేది ఒక ఐడియా ఉంటుంది. ఒక హ్యాబిట్ లాగా ఇది డైలీ చేస్తూ ఉండాలి, ఒకే రోజు వచ్చేసేది కాదు. మెయిన్ ఎన్ని సోర్సెస్ ఫాలో అయ్యాం, ఎంతవరకు డెడికేట్ చేసాము, ఎన్ని హార్స్ అనేవి డెడికేట్ చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎన్ని టైమ్స్ రివైజ్ చేసాం, మనం ఎన్ని క్విజ్జెస్ అటెంప్ట్ చేసాము, ఎంత ఇంప్రూవ్ అయ్యాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎలా ఫాలో అవ్వాలంటే వీక్లీగా రివిజన్ చేయాలి. అలాగే మంత్లీ సోర్సెస్ ఫాలో అవ్వి, వీడియోస్ అనేవి ఫాలో అవ్వి, ఒక సోర్స్ అనేది స్టిక్ అయ్యి అది షార్ట్ నోట్సెస్ అనేవి మనం డైలీ నోట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వీక్లీ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీక్లీ ఆ వీక్లో ఫస్ట్ వీక్లో ఏమైంది అనేది రివిజన్ అనేది చేయాలి. అలాగే దాంతోపాటు ఎంసీక్యూస్ అనేవి, డైలీ క్విజ్జెస్ అనేవి అటెంప్ట్ చేస్తూ ఉండాలి. అలాగే మంత్లీ కూడా మనం రివిజన్ చేస్తూ ఉండాలి. పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఎఫ్ఐఎస్ క్లౌడ్ కానీ, గైడ్లీ కానీ, డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. సో ఒక్క సోర్స్ తీసుకొని మంత్లీ పీడిఎఫ్స్ అనేవి మనం రివిజన్ చేస్తూ ఉండాలి. సో ఈ మంత్ మొత్తానికి మనం ఏవైతే సోర్స్ ఫాలో అయ్యామో అందులో ఎన్ని బిట్స్ అనేవి మనకి కవర్ అయ్యాయి, మనకి ఎంతవరకు గుర్తుంది. సో ఇలా రిపిటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇలా రిపీట్ చేయడం వల్ల మనకి ఆప్షన్స్లో మనం వెంటనే స్ట్రైక్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీక్లీ రివిజన్ ఉండాలి, మంత్లీ స్ట్రాటజీ కూడా ఉండాలి. మెయిన్లీ స్టాటిక్ అనేది చూసుకుంటే, స్టాటిక్ జీకేలో చూసుకుంటే, అలాగే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. గవర్నమెంట్ స్కీమ్స్, బ్యాంకింగ్ న్యూస్ రిలేటెడ్గా చూసాము. రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాగే అపాయింట్మెంట్స్ కూడా చూస్తూ ఉంటాం. సో దానికి లింకేజ్గా, రిలేటెడ్గా ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ ఏ మినిస్ట్రీ అది రిలీజ్ చేసింది, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎంజేడీవై, ప్రధానమంత్రి జన్ధన్ యోజన తీసుకుంటే అది ఏ మినిస్ట్రీ తీసుకుంది, ఏ మినిస్ట్రీ అండర్లో వస్తుంది, ఫైనాన్స్ మినిస్ట్రీ. అలాగే దేనికోసం అని, దాని ఆబ్జెక్ట్ ఏంటి, అసలు దాని మెయిన్ థీమ్ ఏంటనేది మనం అలా ఒకదానికొకటి రిలేటెడ్గా చూసుకుంటూ మనం నేర్చుకోవాలి. అలాగే బ్యాంకింగ్ న్యూస్ అంటే ఏంటి, హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ కానీ, లేదంటే ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంటుంది. కాబట్టి మనం దాని థీమ్ ఏంటి, ట్యాగ్ లైన్స్ ఉంటాయి కింద, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ అనేది దాని యొక్క ట్యాగ్ లైన్ అనమాట. మనం చూసినట్టయితే మనం గూగుల్లో సెర్చ్ చేసినా మనకి
క్లియర్గా కనిపిస్తుంది. సో అలా నేర్చుకోవాలి. అలాగే రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది. సర్వేస్ అవి అవుతుంటాయి కదా, ఏ మినిస్ట్రీ రిలీజ్ చేసింది, దేని పర్పస్, దాని పర్పస్ ఏంటి అనేది, అంటే రిలేటెడ్గా టాపిక్స్ రిలేటెడ్గా మనం ఎగ్జామిన్ చేసుకుంటూ షార్ట్ నోట్స్ రాసుకుంటూ మనం నేర్చుకోవాలి. అలాగే అపాయింట్మెంట్స్ వస్తే ఏంటి, దాని ఆర్గనైజేషన్ ఏంటి, అసలు దేని అండర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, ఏంటి పొజిషన్ అనేది, అంటే రిలేటెడ్గా నేర్చుకోవాలి. ఇప్పటివరకు మనం బెస్ట్ సోర్సెస్ ఏంటి, ఎలా రివిజన్ చేయాలి, టిప్స్ ఏంటి, ఎలా మనం షార్ట్ నోట్స్ రాసుకోవాలి, క్విజ్జెస్ ఏంటి, అవన్నీ డిస్కస్ చేసాం. ఇప్పుడు మంత్లీ సోర్సెస్కి బెస్ట్ సోర్సెస్ ఏంటి, అలాగే డైలీగా ఏం నేర్చుకోవాలి, ఏ సోర్సెస్ ఫాలో అవ్వాలి, అలా వీక్లీ రివిజన్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మంత్లీ అనేది ఎక్కువగా అన్ని టాపిక్స్ అనేవి కవర్ చేయరు. ఇంపార్టెంట్ హైలైటెడ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. వన్ లైనర్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు గైడ్లీ వాళ్ళు, లేదంటే హాలీవుడ్ వాళ్ళు. సో డీప్గా ఉండదు. మనం డైలీ ఫాలో అవుతూ ఉండాలి. అలాగే వీక్లీ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో టాపిక్స్ అనేవి డిస్కస్ చేయాలి. అలాగే మంత్లీలో వస్తే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎక్కువగా నోట్ డౌన్ చేసుకుంటూ ఉంటాం. అంటే క్విక్ రివిజన్లా ఉంటుంది మంత్లీ పీడిఎఫ్స్ అనేవి. సో డైలీగా మనం ఫాలో అవుతే ఎక్కువ డీప్గా నాలెడ్జ్ డెప్త్గా నేర్చుకోవచ్చు. వీక్లీలో కూడా సగం టాపిక్సే ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనకి ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బెస్ట్ మెంటర్స్ అనేది డిస్కస్ చేద్దాము. యూట్యూబ్లోనే మనకి బెస్ట్ మెంటర్స్ అనేవి అవైలబిలిటీ ఉంటుంది. సో కుష్ పాండే సార్ అన్ అకాడమీలో ఉంటుంది. సో ఈ మనం డైలీ ఒక టైంలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మనం డైలీ సోర్స్ అనేది ఫాలో అవ్వచ్చు. లేదంటే ఆశిష్ గౌతమ్ సార్ అడ్డా 247 అనేది మనకి క్లిక్ చేస్తే ఆశిష్ గౌతమ్ సార్ డైలీ 7 o'clockకి కరెంట్ అఫైర్స్ వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది, 1 hour వీడియో. సో మీరు ఒక్కరు మీకు ఏంటి, ఎవరైతే బాగా అర్థమవుతున్నారు అనేది చూస్ చేసుకోవాలి, మనకి ఎవరిది అర్థమవుతుంది అనేది. సో మనం అలా ఫాలో అవుతూ ఉండాలి. ఒక సోర్స్, బెస్ట్ సోర్సెస్ మనకి ఏం అర్థమవుతుంది అనేది బెస్ట్ సోర్సెస్ అంటే మార్కెట్లో కాదు. సో మనకి ఎవరిది అర్థమవుతుంది అనేది మనం చూస్ చేసుకొని దానికి స్టిక్ అవుతూ డైలీ ఫాలో అవుతూ ఉండాలి. సోర్సెస్ అనేవి డిస్కస్ చేసాం మెంటర్స్ కోసం. సో మనం ప్రాక్టీస్ అయితే ఎక్కడ చేయాలి అనేది చూస్తే అఫైర్స్ క్లౌడ్ అనేది బెస్ట్ క్వశ్చన్స్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా మెయిన్గా బ్యాంకింగ్ సెక్టర్ కవరేజ్ చేయడానికి ఎక్కువగా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అనేది మనకి ఎంసీక్యూస్ కానీ పీడిఎఫ్స్ కానీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే క్విజ్జెస్ కూడా అవుతూ ఉంటాయి. సో మనం ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇప్పటివరకు క్లియర్గా ఈ వీడియోలో మనం బెస్ట్ సోర్సెస్ ఏంటి, టిప్స్, స్ట్రాటజీస్, ఏం టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేవి డిస్కస్ చేసాం. మెయిన్ ఎన్ని సోర్సెస్ అయినా, ఎన్ని పీడిఎఫ్స్ అయినా మల్టిపుల్ సోర్సెస్ అనేవి మనం యూజ్ చేయకూడదు. ఒక్క సోర్స్ అయినా ఏదైనా మనం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అనేది చేయాలి. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ ఫర్ కరెంట్ అఫైర్స్. ఎక్కువగా స్టూడెంట్స్ చాలా మిస్టేక్స్ చేసేది ఈ 4 మిస్టేక్స్. లాస్ట్ హార్స్లో, లాస్ట్ మూమెంట్లో, అంటే మెయిన్స్ ఎగ్జామ్, ఒక ప్రిలిమ్స్ రిజల్ట్ రాగానే మెయిన్స్ ఎగ్జామ్ ఒక 20 days ఇలా ఉంటుంది. అప్పుడు వెంటనే మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. సో ఆ 20 daysలో ఈ హోల్ సిలబస్ 6 months కరెంట్ అఫైర్స్ చదవడం అంటే అది ఇంపాసిబుల్. సో అలాంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలి. అలాగే రివిజన్ కూడా చేయరు, వీడియో వినేసి లీవ్ చేసేస్తారు. సో ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మల్టిపుల్ సోర్సెస్ అనేది ఫాలో అవుతుంటారు, ఏది బెస్ట్ అనే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోతారు. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది రివిజన్ చేయరు, ఎందుకంటే బ్యాంకింగ్ అవేర్నెస్ ఎక్కువ చూసుకుంటే మనకి ఇంటర్వ్యూస్లో హెల్ప్ఫుల్ అవుతుంటుంది. అలాగే దానికి అలానే మెయిన్స్ ఎగ్జామ్లో రాదని కాదు, బెస్ట్ ఎక్కువ మోర్ టాపిక్ అనేది మనకి ఎప్పుడైతే ముందుగా నేర్చుకుంటామో ఇంటర్వ్యూలో అలాగే ఎగ్జామ్లో కూడా మనకి హెల్ప్ఫుల్ అయ్యేలాగా చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ యూ హ్యావ్ టు అవాయిడ్ వైల్ ప్రిపేరింగ్ ద ఎగ్జామ్. సో ఫైనల్లీ లిమిటెడ్ సోర్సెస్ ఫాలో అవ్వాలి. అలాగే డైలీ కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేస్తూ ఉండాలి. మంత్లీ రివిజన్ అనేది పీడిఎఫ్ సోర్సెస్, సర్టెన్ సోర్సెస్ చూస్ చేసుకొని మంత్లీ రివిజన్ సైకిల్ అనేది మనం ఫాలో అవ్వాలి. అలాగే బెస్ట్ ఎంసీక్యూస్ అంటే డైలీ క్విజ్జెస్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. డైలీ కాకపోయినా కరెంట్ అఫైర్స్ క్విజ్జెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి గైడ్లీ ప్లాట్ఫామ్స్ కానీ, టెక్స్ట్ బుక్లో కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో మనకి ఏదో ఒకటి చూస్ చేసుకొని అందులో
సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి ఆ ప్లాట్ఫామ్స్లో క్విజ్జెస్ అనేవి లేదంటే మాక్ టెస్ట్లు కానీ అవుతూ ఉంటాయి. సో మనం అలా ప్రాక్టీస్ చేయాలి. అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్ స్టడీగా మనం చేయాలి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది బ్యాంకింగ్ రిలేటెడ్గా ఫోకస్ ఎక్కువ చేయాలి. న్యూస్ అనాలిసిస్ చేసినప్పుడు కానీ, కరెంట్ అఫైర్స్ చూసినప్పుడు కానీ, వీడియోలో ఎక్కువగా బ్యాంకింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మెయిన్ పాయింట్స్ అనేవి మనం షార్ట్ నోట్స్లో క్రియేట్ చేస్తూ అది మల్టిపుల్ రివిజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రివిజన్ అనేది చేయాలి. So, follow this strategy to score good marks. Thanks for watching.